పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట గ్రామంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ఈ సందర్భంగా ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు నందిగం ఆశీర్వాదం, గంధం కోటేశ్వరరావు, ఇంకా వివిధ హోదాలలో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. వీడియో కవర్ స్వామి నువ్వు తీసేసాడు. గతంలో సామాన్యులు కార్లు కొనాలంటే ఎంతో ఇబ్బందిగా ఫీల్ అయ్యే పరిస్థితి. కానీ ఇప్పుడు జిఎస్టీ తగ్గడం వల్ల కార్ల రేట్లు కూడా తగ్గినాయి. ఇప్పుడే మా ఎంపీపీ గారు కారు కొనుక్కొని వచ్చారు. ఒక కారు మీద 1,70,000 తగ్గినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. నిన్న దసరాకు కూడా ఆల్మోస్ట్ మోటార్ వెహికల్ కానీ కార్లు కానీ సేల్స్ పెరిగినాయని షాపుల వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంకా టీవీల మీద కానీ వాషింగ్ మిషన్ల మీద కానీ గతంలో కొనాలంటే గృహాలకు ఇబ్బందికరంగా ఉండేవి. ఇప్పుడు రేట్లు తగ్గడం వల్ల అందరూ కొనుగోలు కెపాసిటీ పెరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ప్రతి వ్యక్తికి కూడా అన్ని సదుపాయాలు, ఇంటికి సంబంధించిన టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, అట్లానే వాషింగ్ మిషన్లు కానీ, మిక్సీలు కానీ, గ్రైండర్లు కానీ అన్నీ అందుబాటులోకి వచ్చినాయి. ఇప్పుడు సామాన్యులందరూ సంతోషంగా ఉంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున జిఎస్టీ తగ్గడంపై ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే వ్యవసాయానికి సంబంధించిన ట్రాక్టర్లు దాదాపు 100 మంది వరకు ఇక్కడ పాల్గొనడం జరిగింది. వారికి గతంలో 12% ఉన్న ట్యాక్స్ 5% తగ్గించడం జరిగింది. 7% వాళ్ళు తగ్గినందుకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటారు. అట్లానే విడి భాగాలు, ట్రాక్టర్లకు సంబంధించిన విడి భాగాలు ఏదైతే ఉన్నాయో అవి గతంలో 18% ఉంటాయి. ఇప్పుడు వాటిని 5%గా తగ్గించడం జరిగింది. ఏదైనా కానీ నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే ఎనీ 18% నుంచి 10% వరకు ఉండేవి గతంలో. ఇప్పుడు అన్నీ యావరేజ్గా 5% చేయడం జరిగింది. దానివల్ల సామాన్య ప్రజలు కానీ, వ్యవసాయం చేసే రైతులు కానీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అట్లానే పెన్షన్ల విషయంలో కానీ ఏదైనా పథకాల విషయంలో అన్నీ సూపర్ 6 పథకాల గురించి కూడా సాటిస్ఫై అయినందుకు, సూపర్ 6 సూపర్ 8 అయినందుకు కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల, కూటమి పాలన పట్ల ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.